సంక్రాంతికి మేమైతే ఇక్కడ ఉండట్లేదు. మా ఊరెళ్ళిపోతున్నాం. సో, ముందు రోజు నైటే నేనైతే గడప క్లీన్ చేసుకొని ముగ్గేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. పండగ అని కాదు గానీ, ప్రతి శుక్రవారం నేనైతే ఇట్లనే గడప క్లీన్ చేసుకొని ముగ్గేసుకుంటా అన్నట్టు. మా అమ్మ నా పెళ్ళికి ముందు ఇట్లనే చేసేది. సో, నేను ఆమెని బ్లైండ్‌గా ఫాలో అయిపోతాను. ఆమె ఎట్లా చేస్తే అట్లా. ఆమె అయితే ప్రతి శుక్రవారం ఇట్లా గడప క్లీన్ చేసుకొని పసుపు రాసి ఈ గీతలు గీసేది. ఈ గీతలు ఎందుకు గీస్తదో నాకే తెలీదు. ఆమె గీస్తది కాబట్టి నేను గీస్తా అన్నట్టు. మనం వేసే ముగ్గు చిన్నదా, పెద్దదా అని కాదు. కలర్‌దా, చాక్ పీస్‌తో ఏసినామా అని కాదు. పొద్దున్నే గడపకి ఇంటి ముందు ముగ్గుంటే చాలా కళగా లక్ష్మీదేవి ఇంట్లో ఉంటది అన్నట్టు మా అమ్మ చెప్పేదనమాట. కొన్ని పద్ధతులు మనం మార్చుకోం గదా! ఎంత సిటీలో ఉన్నా, ఎంత జాబ్ జేస్తున్నా కొన్ని అలవాట్లనేవి అట్లా ఉండిపోతాయి. అందులో ఇదొకటి నాకు బెస్ట్. నేనేసే ముగ్గులంటే మా అమ్మకి చాలా నచ్చుతది. ఏ పండగొచ్చినా మొత్తం బయట క్లీన్ చేసి నా కోసం వెయిట్ చేసేది. నా ముగ్గు కోసం అంతిష్టం ఆమెకి. నిన్న ఫోన్‌లో గూడా అదే చెప్తుంది. మా ఇంటి దగ్గర ముగ్గెయవా అని. సరే మీరు సంక్రాంతికి ఏ ముగ్గేయాలో ఫిక్స్ అయ్యారా? ఈ పాటికి అందరూ అయిపోయే ఉంటారు. ఇంతకి నేనేసిన ముగ్గు మీకు నచ్చిందా? అయితే డూ ఫాలో అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్. రేపైతే మనం కడప వీడియోస్‌లో కలుసుకుందాం. బాయ్.